ఒక ఫైట్ మాస్టర్ కావచ్చు, లేదా ఒక కమెడియన్ కావచ్చు, ఒక కొరియోగ్రాఫర్ కావచ్చు, వాళ్ళకు హీరో అయ్యే లక్షణాలు కొంతమందిలో ఉంటాయి. వాళ్ళు అవ్వాలని మనసులో కూడా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు అంటే రేపు అయితే అది ఎటో వెళ్తూ రిజల్ట్ అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాము, హీరోలు కూడా మనకు దగ్గర ఉన్న హీరోలు కూడా మనకి దగ్గర రానియరు అన్న భయం ఒకటి ఉంటుంది. అందువల్ల వెనక అడుగు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కేటగిరీలో మీరు ఉన్నారా, లేకపోతే మీకు అసలు హీరో అవ్వడం ఇష్టం లేదా? యాక్చువల్గా ఏంటండి, హీరో వలన అయితే లేదండి, లేదు. కానీ వేరే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయ్యి చెయ్యండి అని, ఏది డీ చేసిన తర్వాత. ఎందుకంటే అది చెప్పడానికి ఎవరైనా చెప్తారండి, అంటే చేయమని, అంటే వాళ్ళ ఒపీనియన్ అది. కానీ ఏంటంటే ఆ క్యాపబుల్ కాదు నేను, నాకు తెలుసు ఏదో చెప్పారని అయిపోదాం చేయాలని చేసేయచ్చు, కానీ ఆ ఇది కాదు, నా మనసు నాకు తెలుసండి. అంటే ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా సినిమాలో ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చినాయంటే దానికి తగ్గట్టు ఊరికే చేసి వచ్చేయచ్చు, అంతేకాని హీరో అనే ఇదైతే నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. అది ఆ క్యాపబుల్ కాదని అనిపిస్తుంది నాకు. నాకే కామెడీగా ఉంది, నాకే నాకు వస్తుంది నేను హీరో ఏంటండి అని, అందుకని వద్దని అన్నానండి. మీకంటే అందంగా లేని వాళ్ళు కూడా హీరోలు అయ్యారు. ఓకే ఓకే, అంటే నిజంగా అది ఉంటుందా? సపోజ్ మీరు ఒక అటెంప్ట్ చేసి దాంట్లో ఫెయిల్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ మీ అసలు కెరీర్, అసలు ప్రొఫెషన్ మీద పడుద్దా? డెఫినెట్గా పడుద్దండి, డెఫినెట్గా పడుద్ది, 100% పడుద్దండి. ఆడికి ఎందుకురా, మంచి సాంగ్స్ ఉన్నాయి చేసుకుంటున్నాడు, మంచిది చేసుకున్నాడు, ఈ టైంలో ఎందుకు ఆడు సక్సెస్ అయ్యాడంటే ఓకేరా ఓకే, అలా అలా వస్తే మంచి సాంగ్స్ ఉన్నాయి కానీ ఇంకా నేను ప్రూవ్ చేసుకొని చేయాల్సింది ఇంకా చాలా ఉందండి నా దాంట్లో, ఇంకా ఎంతో నేర్చుకొని ఇంకా ఎంతో చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు దేవుడిదే. మంచి కొరియోగ్రాఫరు, మంచి యాక్టర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందా, మంచి డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందా? రెండు ఉందండి, రెండు ఉంది. ఏంటంటే ఒక మంచి డ్యాన్సరు అంటే డ్యాన్స్ అనే బట్టి వాళ్ళు చేసే ఎక్స్ప్రెషన్స్ మీద గ్రిప్ ఉంటుందండి డ్యాన్సర్స్కి. అదే మనకి ప్రభు మాస్టర్కి, లాన్స్ మాస్టర్కి ప్లస్ అయిందండి. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేసేది కూడా ఆ లిరిక్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తా, లేదు సీరియస్ వచ్చినప్పుడు సీరియస్ అంటాం, ఇది చేయటం వల్ల బాగా అలవాటు అయ్యి ఉంటుందండి. ప్లస్ డైరెక్షన్ చేయడానికి కూడా గ్రిప్ ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే సాంగ్ కూడా కొరియోగ్రఫీ కూడా పార్ట్ ఆఫ్ డైరెక్షన్ కదండి, సాంగ్ డైరెక్షన్ లాగా. అలా వచ్చిన గ్రిప్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ అయ్యే వాళ్ళు అలాగా ప్రభు మాస్టర్ అలాగా అవుతారు అయ్యో. ఓకే ఓకే, ఈ కొరియోగ్రఫీ విషయానికి వస్తే ఈ హీరోలు డాన్స్ మూమెంట్స్ విషయంలో ఈ మెలికలు తిరగడాలు, ఫ్లోర్ మీద పాకడాలు ఇలాంటివి ఎప్పుడు ఆగేది అంటే? ఎందుకంటున్నానంటే ఈ ప్రశ్న, మిగతా అదర్ లాంగ్వేజ్ అంటే లైక్ మలయాళం, తమిళ్, హిందీ, దీంట్లో ఈ ఈ బాధ లేదు వాళ్ళకి. అంటే మన ఓన్లీ తెలుగులోనే ఎక్కువగా ఉందని నా ఫీలింగ్. అంటే 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 వాళ్ళకు అది మనలో ఆ మంచి డాన్సర్స్ ఉన్నారు కాబట్టి అది చేస్తున్నారా, లేకపోతే మలయాళం వాళ్ళు మన స్టేజ్ ఎప్పుడో దాటేశారని అర్థమా? యాక్చువల్గా మనలో అయితే మంచి డాన్సర్స్ ఉన్నారండి, కంపేర్ విత్ అదర్ స్టేట్స్ నేను డెఫినెట్గా చెప్పగలను మనలో మంచి డాన్సర్స్ ఉన్నారండి డ్యాన్స్ వైజ్గా అయితే. ఓకే, నాకు బాగా నచ్చింది మనోళ్ళ తర్వాత టైగర్ షరఫ్ ఒక అతను, హితిక్ మంచి డాన్సర్ అనుకోండి, టైగర్ షరఫ్ అంటే చేస్తారు. కానీ మీరేనింది అది కరెక్టే, అంటే ఊరికే మోకాళ్ళ మీద కింద పాకటం చేయటం అది తప్పండి. అదేంటంటే ఫస్ట్ ఒకప్పుడు కొంతకాలం అది చేశారు, ఒక 2 years అది నడిచిందండి, చేశారు. కానీ ఇప్పుడు కూడా నాకు చాలామంది మన హీరో ఫ్యాన్స్ మా హీరోతో ఫ్లోర్ మూమెంట్ కావాలండి, మంచి ఫ్లోర్ మూమెంట్ వేయించింది. ఫ్లోర్ మూమెంట్ అసలు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు కాదు అది. ఫ్లోర్ మూమెంట్స్ ఎప్పుడో చేస్తారు, అదేనా అది చేసిన ఏదో కుంటినట్టు ఇది చేసినట్టు ఉంటుంది, అందం ఉండదు. అది చేస్తే ఏదైనా బాగుండి అందంగా ఉంటే చేయొచ్చు అని అడిగితే నాకు అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియదండి. మా హీరోతో మీరు ఫ్లోర్ మూమెంట్స్ వేయించట్లేదండి, మంచి ఫ్లోర్ మూమెంట్ కాదు. ఎందుకు ఫ్లోర్ మూమెంట్? ఆయన మంచి డాన్సర్ నుంచొని చేస్తారు కదా, ఫ్లోర్ మూమెంట్స్ దేనికి? నాకు అది నవ్వు వస్తూ ఉంటుంది, నేను ఏం చెప్పాలో సమాధానం అర్థం కాదు. కానీ మన దగ్గర మంచి డాన్సర్స్ ఉన్నారండి, డెఫినెట్గా మనం మంచి డాన్సర్. కానీ అటుకన్నా ఇప్పుడు మాకు పర్టికులర్గా ప్రభు మాస్టర్ కూడా మొన్న చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు ఫోన్ చేసి ఒక సాంగ్ ఆయన ప్రభు మాస్టర్ జరుగుతుందండి, ఇది గులేబ కావాలి కదని చెన్నైలో. ఓకే ఓకే, అయితే దానికి శేఖర్ నాకు ఈ మధ్య మన తెలుగు సాంగ్స్ బాగా నచ్చుతున్నాయి,
తనకి ఈ మధ్య నచ్చిన సాంగ్స్ బెస్ట్ సాంగ్స్ ఏంటంటే 3 తెలుగు సాంగ్సే చెప్పారండి. 3 టాప్ లేచిపోయింది ఒకటి, మెగా మీటర్ ఒకటి, లక్కీగా 2 నేను చేశాను. మళ్ళీ ఇంకోటి ఫాలో అది నేను రాజు మాస్టర్ చేశారు, నేను కొంచెం చేశానండి ఫాలో సాంగ్. ఈ 3 పేర్లు చెప్పారు. అంటే మన తెలుగులో మంచి డాన్సెస్ ఉన్నారు. మొన్న ఒక సాంగ్ వచ్చినప్పుడు ఈ సాంగ్ ఏంటంటే అంటే ఆయన సాంగ్ అంటే మన తెలుగులో చేస్తారు కదా సెట్ సాంగ్స్, మంచి డ్యాన్స్ నెంబరు, అలాంటి సాంగ్ ఇది. అలా కావాలి అన్నారు. నా బ్యాడ్ లక్ వలన అప్పుడు ఇది బన్నీ గారిది డీజే సాంగ్ సిటీ మార్ సాంగ్ చేస్తాను, దానివల్ల క్లాష్ అయిందండి, చేయలేక. అంటే ప్రభు మాస్టర్ అన్నారు అంటే ఇప్పుడున్న డాన్సెస్లో తెలుగులో బాగా చేస్తున్నారు అని చెప్పారు. నేను కూడా చెప్పేదంటే డ్యాన్స్ వైజ్గా మన వాళ్ళు బాగా చేస్తున్నారండి. మీరు నెలకు ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తారు సార్? అంటే ఎన్ని వర్క్ చేస్తారు? అది అంటే కరెక్ట్గా చెప్పలేమండి. అంటే యావరేజ్గా అంటే మినిమం 3-4 చేయొచ్చు. 3-4 అంటే ఒక్కొక్క సాంగ్కి ఎన్ని రోజులు తీసుకుంటారు? 3 days 4 days అలా. సో మంత్లీ 15 days బిజీ ఉంటారు అంతేనా? ఇంకెక్కువ అంటే మంత్ మొత్తం బిజీగా ఉంటాం. ఒక్కోసారి మినిమం చెప్తున్నాను మీకు, మినిమం 3-4 సాంగ్స్ మినిమం అండి. ఓకే. ఒక్కోసారి కంటిన్యూ బిజీగా ఉండొచ్చు, లేదంటే మధ్యలో గ్యాప్స్ వస్తాయి, అలా రావచ్చు. ఓకే. ఫ్యామిలీతో ఎట్లా స్పెండ్ చేస్తుంటారు? ఇంట్లో అదే గొడవ అండి బాబు. అదే ఖాళీ దొరికినప్పుడు ఫ్యామిలీతో బయటకి ఎక్కడికి వెళ్ళండి, ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాం. కొంచెం మంచి టైం ప్రాక్టీస్ చేసుకుంటాం. అండ్ ఈ అంటే సపోజ్ ఇప్పటి జనరేషన్లో ఫలానా ఒక సాంగ్ చూసి చాలా బాగుంది, అరే ఆ సాంగ్ నేను చేస్తుంటే భలే ఉండేది అని అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా మీకు ఇప్పుడు జనరేషన్లో? ఈ మధ్యకాలంలో అండి అంటే ఆ సాంగ్ నేను చేస్తుంటే బాగుండేది అనిపించాను, కానీ సాంగ్స్ చూసినప్పుడు కొన్ని భలే బాగుంది, బాగా చేశారు, అలాగా కొన్ని సాంగ్స్ అనిపించినాయి. మీకు ఇప్పుడు జనరేషన్లో నచ్చిన కొరియోగ్రాఫర్ ఎవరు? మీరు కాకుండా ఇప్పుడంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్త నుంచి నాకు రాజు మాస్టర్ కొరియోగ్రఫీ ఇష్టం అండి. ఓకే. రాజ్ సుందర్ మాస్టర్ది. అంటే ప్రభు మాస్టర్ ఇంకా ఆబ్వియస్లీ ఆయన తీసేయడం లేదు. ప్రభు మాస్టర్ తర్వాత రాజ్ సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆయన ఇప్పటికీ చేస్తున్నారండి. ఓకే. రాజ్ సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే ఇష్టం అండి. ఓకే. అండ్ అంటే సపోజ్ మీకు ఒక సాంగ్ వచ్చి ఆ సాంగ్ అరే ఇది నేను కాదు ఫలానా అయితే ఇంకా బాగా చేస్తాడని రిజెక్ట్ చేసి వాళ్ళకి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఏమన్నా? అలా లేదండి. లేదు. అలా అయితే నేను ఎందుకండి అలా ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా. సపోజ్ అవును, నేను మీకు ముందే చెప్పాను అన్ని స్టైల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందని. ఇప్పుడు నాకు రాలేదనుకోండి ఒక లాస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తాను. సపోజ్ మీకు క్లాసికల్ ఇది వస్తే చేస్తారా? అది కూడా చేస్తారా? అంటే అలాంటిది ఇంతవరకు రాలేదు. ఇవాళ వస్తే ఏదైనా చేస్తానేమో, వచ్చిన దాంట్లో ట్రై చేస్తామేమో ఏదో కొత్తగా. శివశంకర్ మాస్టర్ గారు చేయాల్సింది ప్యూర్ క్లాసికల్ అయితే చెయ్యం, సెమీ క్లాసికల్ ఉంటాయి కండి, అలాంటివి చేస్తాం. కానీ ఇంత క్లాసికల్ సాంగ్స్ అయితే రాలేదు డెఫినెట్గా. అఫ్కోర్స్ డైరెక్ట్గా తెలిసిపోద్ది ఏ సాంగ్ ఎవరికి ఇవ్వాలి, అది ఈజీగా తెలిసింది వాళ్ళకి. క్లాసికల్ సాంగ్ అయితే మనం పిల్లలు కూడా పిల్లవారు. మీరు అన్నట్టు శివశంకర్ మాస్టర్ వాళ్ళకి ఇస్తారు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కాబేల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamgo. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.